శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు ముందుగా మనం పరిశీలిద్దాం. డిసెంబర్ 13 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం 4:41 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా హస్త నక్షత్రం ఉంది. శనివారం హస్త నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసేవాళ్ళు, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేవాళ్ళు ఈ అపమృత్యు దోషాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు మృత్యుయోగం ఉన్నా కూడా అపమృత్యు దోషాలు ఉండవు, విజయాలు చేకూరుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే హస్త నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. అయినప్పటికీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం ద్వారా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్త నక్షత్రం ఉంది కాబట్టి హస్త నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే హస్త నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు. అలాగే రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి హస్త మంచి నక్షత్రం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్త నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళి విశేషంగా భగవద్ అనుగ్రహం పొందటానికి హస్త నక్షత్రం మంచిది. విద్యా సంబంధమైనటువంటి కోర్సులు ప్రారంభించడానికి, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రత్యేకమైన కోర్సుల్లో, కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి హస్త నక్షత్రం మంచిది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు నిర్వహించుకోవటానికి, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి హస్త నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మీకు ఎవరైనా ఒక అధికార పదవి ఇస్తే, మీరు పనిచేసే చోట మీకు ప్రత్యేకమైన హోదా, స్టేటస్, పదవి ఇలాంటివి ఇచ్చినట్లయితే అలాంటి అధికార పదవులు తీసుకోవటానికి, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి చేసే ప్రయత్నాలకు హస్త నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల పనిచేసే చోట విశేషమైన లాభం చేకూరుతుంది. అంటే పనిచేసే చోట మీ పై అధికారులు మీకు సహకరించడం వల్ల మీకు మంచి పేరు రావటం, మీ పని సులభంగా పూర్తి చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు వ్యాపారులకి సామాన్యమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరితో సుఖంగా, సౌఖ్యంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వృషభ రాశి వాళ్ళ కార్యసిద్ధి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొనే యోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. విందు వినోదాల్లో పాల్గొనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేస్తారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అంతిమంగా ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అయితే బంధుమిత్రుల సమాగమము ఆనందాన్ని కలిగింపజేస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రులతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసినట్లయితే సింహరాశి వాళ్ళు అంతిమంగా అద్భుతమైన విజయాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగాలు చాలా బాగున్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం పొందగలుగుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా చంచలత్వం ఉంటుంది. ఆ చంచలత్వాన్ని తగ్గించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సాంఘికంగా గొప్ప గొప్ప వారి పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పేరున్న వారిని కలుసుకుంటారు. వాళ్ళతో చర్చల ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి కూడా తులారాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి విజయాలు చేకూరే సూచనలు ఉన్నాయి. కార్యజయం చాలా అద్భుతంగా ఉద్యోగ రంగం వాళ్ళకు ఉంది. అలాగే వ్యవహార జయం కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏ వ్యవహారం ప్రారంభించినా ఆ వ్యవహారంలో అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు. విజయ ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ధనం కోసం రకరకాల మార్గాల్లో అన్వేషణ చేసి వాళ్ళకు కావలసినటువంటి ధనాన్ని పొందే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అయితే పనిచేసే చోట కొద్దిగా అధికారుల ఒత్తిడి ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అధికారుల ఒత్తిడి ఉన్నా మీ పని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు క్రమక్రమంగా తీర్చివేస్తూ ఉండే యోగం మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. అలాగే ఈరోజు కార్యసిద్ధి కూడా చాలా బాగుంది. ఏ పని ప్రారంభించినా మకర రాశి వాళ్ళు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఆనందాన్ని కలిగింపజేస్తుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే చిన్న చిన్న ధనలాభాలు ఏర్పడే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం ఉంది. వ్యవహార విజయం కూడా చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా మీనరాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా శనివారం కాబట్టి ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 నామాలు ఒక్కొక్కటి 21 సార్లు చొప్పున చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళు శనివారం సందర్భంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి లేదా శ్రామికులకి కాఫీలు టీలు మీ ధనంతో ఇప్పించినట్లయితే మీకున్న జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనిహోర ఉన్న సమయంలో మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కానీ, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కానీ ఈ శనిహోర అనేది విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.